మమ్మీ నీకు ఒక కథ చెప్తా, ఇక్కడ రా. సరే నాన్న. ఒక ఊళ్ళో గంబ, బుట్ట, గుడ్డు. గంబ, గుడ్డు, పిన్నిసు అవును 3 ఉండేవంట. అప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే, ఒకరోజు ఎగ్గు హాస్పిటల్కి పోతా ఉండింది. అప్పుడు పిన్నీసు అడ్డుకునింది. అప్పుడు పిన్నీసు అడ్డుకున్నాక, పిన్నీస్ నన్ను ఎందుకు అడ్డుకున్నావు అనిందంట ఆ గుడ్డు. అప్పుడు అనిన తర్వాత, నేను హాస్పిటల్కి పోతున్నాను, నువ్వెందుకు నన్ను అడ్డుకుంటావు అనింది. అప్పుడు నేను ఎందుకు పోయాను, నేను జ్వరం వచ్చిందని హాస్పిటల్కా, నాకు ఇంజెక్షన్స్ వేయాలి ఎక్కువ, వెళ్దాంపా ఇద్దరం కలిసి. సరే అనిందంట. ఇప్పుడు గంబ కూడా అడ్డుకుందంట. గుడ్డు సూది ఎక్కడికి వెళ్తున్నారు అంటే, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం. దేనికి అంటే, నాకు జ్వరం వచ్చింది, సూదికేమో కాలు నొప్పి, జ్వరము అవన్నీ వచ్చాయంట, అందుకే మేము వెళ్తున్నాం అనిందంట. అప్పుడు గంబ ఏమనిందంటే, నాకు బాగాలేదు ఒంట్లో, ఇద్దరం వెళ్దాము అనిందంట ఆ గంబ. అప్పుడు ముగ్గురు వెళ్తే డాక్టరు లేడంట. డాక్టర్ లేకపోయేసరికి ఆ 2 సూదేమో కుజ్జీలో కూర్చుంది, గుడ్డేమో చేతి కాడ దాక్కుంది, గంబేమో ఫ్యాన్ కాడ కూర్చుంది. అప్పుడు డాక్టర్ వచ్చేసాడంట. డాక్టరు చూసుకోకుండా గుడ్డుని తొక్కేశాడన్నమాట. అయ్యయ్యో, ఎవరో గుడ్డు పెట్టినారే, తొక్కేసినాను, పోన్లే చిక్కని తుడిచేసినారంట. అప్పుడు మళ్ళీ చేయిలో కూర్చుంటే సూది అని గుచ్చుకునేసిందంట. ఇప్పుడు గుచ్చుకున్న తర్వాత ఫ్యాన్ వేసాడంట. అని తిరిగి డాక్టర్ తల మీద పడిపోయిందంట. అబ్బా నాకు తల, ఉరుకో తల అన్నాడంట. అప్పుడు ఆ బుట్టని అంతే ఇష్టాయి. ఇంకో కథ వినాలంటే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి.